వెల్కమ్ టు మై ఎస్హెచ్ఎన్ ఎంఆర్యు స్పిరిచువల్ ఛానల్. ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి, జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి. ఈ శుభదినాన్ని పురస్కరించుకొని జగద్గురు యొక్క ఆశీస్సులతో ఎస్హెచ్ఎన్ ఎంఆర్యు అనే పేరుతో స్పిరిచువల్ ఛానల్ అనేది ప్రారంభించబడింది. ఈ యొక్క ఛానల్ మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ, ఈ ఛానల్లో కేవలం దేవుడు, దైవము, భక్తి, విశిష్టత, ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలు మాత్రమే ఇందులో చర్చించడం, వీడియోలను పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ వీడియోలను, నా సమాచారాన్ని పరిశీలన చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. అనేక ధన్యవాదాలతో ఈరోజు ఈ ఛానల్ ద్వారా మనకు ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే అనే అంశం పైన మీకు సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఆధునిక యుగంలో డబ్బుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంటే మనిషికి డబ్బు అనేటువంటిది అత్యంత అవసరమైనటువంటి అంశము. ఊదితే గాలికి పోయేటువంటి రంగుల యొక్క నోట్లను ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ సమాజంలో గౌరవం కోసం డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొందరు ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత కష్టపడి మనస్పూర్వకంగా, నీతిగా, నిజాయితీగా పనిచేసినా డబ్బు సంపాదించలేకపోతున్నారు. అయితే మరికొంతమంది ఎంత డబ్బు సంపాదించినా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది, నిలవడం ఉండదు. ఇలాంటి సమయాలలో చాలామందికి రకరకాల పూజలు నిర్వహిస్తూ ఉండడం జరుగుతోంది. అటువంటి సమయాలలో మనకు ముఖ్యమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం అనేటువంటిది చాలా అవసరము. మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందడం వల్ల సిరి సంపదలు తొలతూగుతాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతిరోజు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆ పాటించే విషయాలు ఏమిటి, దానివల్ల లాభం ఏమిటి, ప్రయోజనాలు ఏమిటి అనేక వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవి చంచలమైనది, అస్థిరమైనది, ఒక చోట ఉండదు, తిరుగుతూ ఉంటుంది. అందువల్ల లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే లక్ష్మీదేవికి సంతోషం కలిగించేటువంటి నియమాలను మనం పాటించాలి. అలా పాటిస్తూ ఉంటే తద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ప్రేమ, శాంతి, ఆనందము, సంతోషము ఉండేటువంటి ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువు ఉంటుందనేటువంటిది మనం గ్రహించాల్సిన విషయం. కనుక ఎటువంటి గొడవలు, ఎటువంటి కీచులాటలు మన ఇంట్లో లేకుండా మన కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషాలతో, ఆనందంతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ప్రతిరోజు మనము మన చుట్టూ ఉన్న పరిసర ప్రదేశాలను, ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే తలస్నానం చేసి నిష్ఠతో విష్ణుదేవుణ్ణి, లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఆమెకు తామర పువ్వును భక్తితో సమర్పించాలి. ఆ తర్వాత ఆ శ్రీ సూక్తాన్ని పఠించాలి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని విశ్వాసము. అలాగే ప్రతిరోజు తెల్లవారుజామున తలంటి స్నానం చేసి ఇంటి యొక్క ముఖద్వారానికి గంగాజలంతో శుభ్రం చేసి పసుపు కుంకుమలతో ఇంటి గడపకు అలంకరించి స్వస్తికు గుర్తుతో ముగ్గు వేయాలి. అలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి. మానసిక ప్రశాంతత పొందడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత, ఆనందమున్న ఇంట్లో
లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. అలాగే ప్రతిరోజు లక్ష్మీదేవి ఎర్రటి పువ్వులతో పూజించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఇస్తుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవితో పాటు తులసీమాతకు కూడా నిష్ఠతో పూజ చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఇస్తుంది. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో, మానసిక ప్రశాంతతో హాయిగా ప్రశాంతంగా జీవించాలని కోరుతూ, ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే, ఈ సబ్జెక్టు నా యొక్క వివరణ మీకు నచ్చినట్టయితే, మొట్టమొదటిసారిగా తీసినటువంటి ఈ వీడియో మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలతో ఇట్లు SHNMRU యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.